వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ ఎకానమీలో ఆర్థిక సంస్కరణలు అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా ఆర్థిక సంస్కరణలు ఏ ఏ రంగాల్లో వచ్చాయి 1991లోని మాట్లాడుకోవడం జరిగింది. దానికి గాను మనము కోశలోటును ఏ విధంగా తగ్గించాలి, అదేవిధంగా ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా తగ్గించాలి అనేది అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు బీఓపీలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో వచ్చినటువంటి సంక్షోభాన్ని ఏ విధంగా తగ్గించాలో మనం మాట్లాడుకోవాలా. చాలా ఇంపార్టెంట్. దీని మీద ఖచ్చితంగా అంటే మనకి ఈ టాపిక్ మీద తీసుకుంటే అంతర్జాతీయ వ్యాపారం మీద ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగానే ఆర్థిక సంస్కరణల మీద ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి రెండింటిని ఇక్కడ అధ్యయనం చేస్తే సరిపోతాయి. ఆల్రెడీ మనము బీఓపీ సంక్షేమం అంటే ఏందో మాట్లాడుకోవడం జరిగింది. సార్ బీఓపీ సంక్షేమం అనగా అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. ఇది 2 రకాల అకౌంట్లు ఉంటాయని మాట్లాడడం జరిగింది. అందులో ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్లో మళ్ళీ 3 అంశాలు ఉంటాయి. ఒకటి గూడ్స్ అంటే వస్తువులు, 2 సర్వీసెస్. సార్ ఈ వస్తువులు సేవలను కలిపి ఏమంటామంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. సరే జాగ్రత్తగా ఉన్నాం. ఫస్ట్ ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ను భారత ప్రభుత్వము ఈ సంక్షోభాన్ని నివారించడానికి కోసం అనగా మన భారతదేశంలో దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నాం కానీ ఎగుమతులు చాలా తక్కువగా చేసుకుంటున్నాం. ఇటువంటి నేపథ్యంలో మనము డాలర్లకు కొరత ఏర్పడింది. కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ని ఏ విధంగా నివారించారో మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అందులో భాగంగా వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. 1992, 1993 ఆర్థిక సంవత్సరంలో సార్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడన్నా కానీ 1992 ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. 1993 మార్చి 31 అనగా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైనా కానీ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31తో ముగుస్తుంది. ఇక్కడ 1992-93వ సంవత్సరం అంటే అర్థం ఏంటంటే 1992 ఏప్రిల్ 1, 1993 మార్చి 31 ఈ సంవత్సరాలు ఈ ఫైనాన్షియల్ ఇయర్ మధ్య లర్మ్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, బ్రెయిన్లో బాగా ఫీల్ చేయాలా. ఆర్థిక సంస్కరణలు అంటానే వీటి మీద ప్రశ్నలు అడుగుతాడు. సరే లర్మ్స్. సార్ లర్మ్స్ అంటే ఏంటి? లిబరలైజేషన్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్. మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. లిబరలైజేషన్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సార్ మళ్ళీ ఒకసారి చెప్తానా. లిబరలైజేషన్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సార్ ఏంటి సార్ ఈ లర్మ్స్ అనే ప్రోగ్రామ్ కిందంటే సార్ 1992-93 కంటే ముందు అసలు ఎట్లున్నదంటే సపోజ్ ఒక ఎగుమతిదారుడు అంటే నేనే అనుకోండి సార్, నేనేం చేశానంటే ఒక వస్తువుని ఎగుమతి చేశాను. ఒక వస్తువుని అమెరికాకి ఎగుమతి చేస్తే వాళ్ళు నాకేం చేశారంటే డాలర్లు ఇచ్చారు అనుకోండి. ఈ డాలర్లను తీసుకొని నేను డైరెక్ట్ మన ఇండియాలో ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే డాలర్లు ఎవరు తీసుకోరు. కాబట్టి నా అవసరాలు తీరడం కోసం ఏం చేస్తాను, నేను రూపాయలే కన్వర్ట్ చేసుకోవాలి. కానీ 92-93 కంటే ఏ విధంగా ఉండేదంటే తెచ్చిన డాలర్లన్నీ ఆర్బీఐ దగ్గర ఉంచుతా. సార్ ఆర్బీఐ ఏ రేటు చెబితే ఆ రేటే ఇస్తుంది అనగా ఆర్బీఐ రేటు డాలర్ వాల్యూకు మన రూపాయలు చాలా తక్కువగా ఇచ్చేది. సార్ ఎట్లా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక డాలరు ఈజ్ ఈక్వల్ టు ఆర్బీఐ ఏం చెప్తానంటే అయ్యా నేను 1992-93 గురించి మాట్లాడుతున్నా, అయ్యా నేను 60 రూపాయలు మాత్రమే ఇస్తా అని అనుకోండి డాలర్. యాక్చువల్గా ఒక డాలర్ విలువ మార్కెట్ రేటు ప్రకారం 80 రూపాయలు ఉంది అనగా నేను సంపాదించిన డాలర్లను ఆర్బీఐ దగ్గర ఉంచితే ఆర్బీఐ నాకు 80 రూపాయలు ఇవ్వాలా. కానీ ఇక్కడ ఏం చేసేదంటే 60 రూపాయలు ఇచ్చేది. ఇంకొకటి ఖచ్చితంగా ఆ డాలర్లను నా దగ్గరే నువ్వు తీసుకోవాలా, ఆ డాలర్లను నా దగ్గరే పెట్టి రూపాయలే కన్వర్ట్ చేసుకోవాలా అని 1992-93 కంటే ముందు ఉండేది. కానీ 1992-93 సంవత్సరంలో లర్మ్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ వచ్చింది సార్. సార్ లర్మ్స్ అంటే ఏం చేసి లిబరలైజేషన్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే సార్ లిబరలైజేషన్ అంటే స్వేచ్ఛ, ఎక్స్చేంజ్ రేట్ అంటే మారకపు రేటు అంటాం. మారకపు రేటుకు సంబంధించిన ఒక స్కీమ్ వచ్చింది, ఒక సిస్టమ్ వచ్చింది, దాని మీద లర్మ్స్ అంటాం. సార్ ఏంటి వెరీ 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 ఇంపార్టెంట్ సార్, లర్మ్స్ ప్రోగ్రాంలో భాగంగా ఎగుమతిదారుడు సంపాదించిన డబ్బులో చాలా ఇంపార్టెంట్ సార్, ఎగుమతిదారుడు సంపాదించిన డబ్బులో 40% 60% 2 రకాలుగా విభజిస్తారు. ఈ విభజన కూడా గుర్తుపెట్టుకోండి. వాడు సంపాదించిన డాలర్లలో 40% ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర
ఇచ్చి ఆర్బీఐ ఏ రేటు చెప్పితే ఆ రేటుగా ఇవ్వాలా. సార్ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. వాడు సంపాదించిన డాలర్లలో, ఎగుమతిదారుడు సంపాదించిన డాలర్లలో ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర, ఇప్పుడు ఒక $100 సంపాదించాను నేను, $100 సంపాదిస్తే నేను $40 ఆర్బీఐ దగ్గర తక్కువ ఇస్తే ఆర్బీఐ ఏ రేటు దగ్గర చెప్తే ఆ రేటు ఇస్తుంది సార్. అంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే తక్కువ రేటు చెప్తుంది. ఒరే నువ్వు ఇచ్చిన డాలరు యాక్చువల్గా ఇప్పుడు ₹80 ఉంది, కానీ నేను ₹60 ఇస్తానని చెప్పి మనకు ₹60 ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఆర్బీఐ పెత్తనం ఎక్కువైపోయింది, అనగా ఆర్బీఐ చెప్పినట్టు తింటున్నారు. కానీ తరువాత ఇక 60% చూడండి సార్, 60% నీ ఇష్టం. అంటే అర్థం ఏంటంటే బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి రూపాయి విలువను బట్టి మారుతుంది. అంటే బహిరంగ మార్కెట్లో $1 $80 ఉంది బహిరంగ మార్కెట్లో, కానీ ఆర్బీఐ దగ్గర $60 ఇస్తుంది. ఇప్పుడు మనము 60% డాలర్లను మన బహిరంగ మార్కెట్ బహిరంగ డిమాండ్ వల్ల మార్కెట్లోకి ఇస్తే వాడు $80 డబ్బులు ఇస్తాడు. ఇంతకుముందు ఆర్బీఐ మనకి ఎంత ఇచ్చింది? $60. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? $80. అంటే మనకి $20 లాస్ చేసుకొని ఆర్బీఐ దగ్గర పెట్టి ఖచ్చితంగా ఆర్బీఐ ఇచ్చే రేటు తీసుకోవాల్సిందే. కానీ 60% బహిరంగ మార్కెట్ డిమాండ్ సప్లై ఆధారంగా, అంటే మన డిమాండ్ను బట్టి మనం డబ్బులు స్వీకరించవచ్చు. అంటే ఈ రేటే మనకు మేలు, ఎందుకంటే $80 వస్తుంది, ఆర్బీఐ దగ్గర ఖచ్చితంగా $60 వస్తుంది. ఆర్బీఐ కంటే బహిరంగ మార్కెట్లోనే మనకు ఎక్కువగా రూపాయలు వస్తున్నాయి. కానీ 92-93 కంటే ముందు ఎట్లుందంటే ఎగుమతిదారుడు సంపాదించిన డబ్బులు మొత్తం నేను చెప్పినట్టు వినాల్సిందే. అంటే ఆర్బీఐ ఒరే నువ్వు డాలర్లు పెట్టు, ఇదో నీకు $20 ఇస్తానా $1. ఆర్బీఐ ఏం చెప్తే తినాల్సిందే. కానీ 92-93 సంవత్సరంలో లర్మ్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టి ఈ ప్రోగ్రాంలో భాగంగా, ఈ లర్మ్స్ అనేటువంటి సిస్టంలో భాగంగా, అయ్యా ఎగుమతిదారుడు నువ్వు ఇన్నాళ్ళు నేను చెప్పినట్టు ఇంటాంటివి, ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు, నువ్వు ఎంతైనా సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా 40% నా దగ్గర పెట్టి నేను చెప్పిన రేటుకు నువ్వు రూపాయలు తీసుకో. ఇంకా 60% ఉంది కదా, బహిరంగ మార్కెట్లో డిమాండ్ను బట్టి నీ రూపాయి విలువ పెరుగుతుంది, కాబట్టి నువ్వు ఎక్కువ రూపాయలు వస్తాయి, కాబట్టి నువ్వు దాని ప్రకారం చేసుకో అని ఆ డిమాండ్ సప్లైని బట్టి 60% బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు వెరీ 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 ఇంపార్టెంట్. కానీ ఆ తర్వాత కాలంలో ఈ లర్మ్స్ ప్రోగ్రాంలో భాగంగా ప్రవేశపెట్టిన 40% కూడా వెళ్ళిపోయింది. ఎగుమతిదారుడు స్వేచ్ఛగా వాడు సంపాదించిన 100% డబ్బును ఏం చేసుకోవచ్చు అంటే స్వేచ్ఛగా రూపాయలేక మార్పిడి చేసుకోవచ్చు. ఎట్లొచ్చిందో నేను మాట్లాడదాం సార్. ప్రజెంట్ మాత్రం మర్చిపోద్దండి, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. లర్మ్స్ అంటే అర్థం నేర్చుకోవడంలో ఎంత పర్సెంటేజ్ సార్? ఇది బహిరంగ మార్కెట్ సార్, ఇది మీ ఇష్టము బహిరంగ మార్కెట్. కాబట్టి $1కు $80 వస్తున్నప్పుడు ఇదికి లాభం కదా, ఆ $80 తీసుకుని ఇక్కడ వాడుకోవచ్చు. కానీ వాడికి $1 $60 ఇస్తుంది ఆర్బీఐ, మీకు నష్టము అయినా తప్పదు. నువ్వు వస్తువులను ఎగుమతి చేయాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర 40% వాడు చెప్పినట్టు వినాల్సిందే. ఇది లర్మ్స్ ప్రోగ్రాము, వెరీ 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 ఇంపార్టెంట్. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్, ఎందుకంటే ఇట్లా ప్రశ్నలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ ప్రోగ్రామ్ 1992 అయిపోయింది కదా, ఇక్కడ చూడండి, వరుసగా గుర్తుపెట్టుకోవచ్చు, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 92-93 అయిపోయింది కదా, ఇక్కడ వెంటనే అదే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 1993-1994 వెరీ ఇంపార్టెంట్ సార్. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా సార్. ఈ 93-94 సంవత్సరంలో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో రూపాయి మార్పిడి, పూర్తి రూపాయి మార్పిడి పెట్టారు సార్. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ సార్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. 1992-93 సంవత్సరంలో 40% ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర పెట్టి 60% నువ్వు బహిరంగ మార్కెట్ ప్రకారం తీసుకోవచ్చు. అంటే దీన్ని పాక్షిక రూపాయి మార్పిడి అనొచ్చు. అంటే పూర్తిగా రూపాయి మార్పిడి జరగలా, నువ్వు సంపాదించిన డాలర్లన్నీ కూడా డైరెక్ట్ రూపాయలకి మారలా. కానీ సార్ ఇప్పుడు లర్మ్స్ అనే ప్రోగ్రాము 1992-93 వస్తే వెంటనే చూడండి 93-94లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో నువ్వు సంపాదించిన డాలర్లన్నీ కూడా నాకు సంబంధం లేదురా అని ఆర్బీఐ చెప్పింది. నువ్వు ఎట్లన్నా ఖర్చు పెట్టుకో, నువ్వు ఎట్లన్నా బహిరంగ మార్కెట్లో పూర్తిగా రూపాయి మార్పిడి చేసుకో సార్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 92-93లో 40% ఖచ్చితంగా ఎగుమతిదారుడు ఆర్బీఐ దగ్గర పెట్టాలా, కానీ 60% నువ్వు డిమాండ్ని బట్టి చేసుకో. కానీ వెంటనే ఫైనాన్షియల్ ఇయర్ మారిందంతే, వెంటనే 93-94 సంవత్సరంలో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో వెరీ 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 ఇంపార్టెంట్
సార్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే మనకు తెలుసు సార్, కరెంట్ అకౌంట్లో వస్తువులను సేవలను కలిపి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. అంటే వస్తువుల ద్వారా వచ్చిన డబ్బులు, అంటే ఎగుమతుల ద్వారా వచ్చిన డబ్బులు, సర్వీసెస్ ద్వారా వచ్చిన డబ్బులు. సర్వీసెస్ అంటే టూరిజం కానీ, బీమా కానీ, బ్యాంకింగ్ కానీ, విద్యార్థులు కానీ, సార్ ఈ డబ్బులు వస్తాయి కదా, రెమిటెన్సులు కానీ ఇవన్నీ వస్తాయి కదా, వీటిని పూర్తిగా రూపాయి మార్పిడి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పూర్తిగా రూపాయి మార్పిడి అంటే నువ్వు సంపాదించిన, నువ్వు ఎగుమతి చేయడం వల్ల వచ్చిన $100 బహిరంగ మార్కెట్ ప్రకారం డిమాండ్ సప్లై ఆధారంగా నీ డబ్బులు పూర్తిగా మార్చుకోవచ్చు. ఇంతకుముందు 40% ఆర్బీఐ దగ్గర పెట్టాలి, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఆర్బీఐ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మార్చుకోండి అని చెప్పడం జరిగింది. 1-2 సార్లు జాగ్రత్తగా అయినండి. అనగా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో ఏ సంవత్సరంలో రూపాయికి పూర్తిగా మార్పిడి అవకాశం కల్పించారు సార్? 93-94. రేపు స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు సార్. 1992-93 ఆర్థిక సంవత్సరంలో రూపాయి మార్పిడికి పాక్షికంగా అవకాశం కల్పించారు. కరెక్టే, 40-60 పాక్షికమే, 100% లేదు. ఇక్కడ చూడండి, 93-94 సంవత్సరంలో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో సార్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే గత వీడియోలో చెక్ చేసుకోండి, నేను చెప్పిన బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో రూపాయి మార్పిడికి పూర్తి అవకాశం కల్పించారు సార్. వెరీ 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 ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సార్ 1994-1995 సార్. యాక్చువల్గా 1994 ఆగస్ట్ అంటాము. ఆగస్ట్ అంటే 94 ఏప్రిల్ 1 నుంచి 95 మార్చి 31 కదా ఆగస్ట్లో. వెరీ ఇంపార్టెంట్, వెంటనే ఫైనాన్షియల్ ఇయర్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటే సరిపోతుంది. 92-93, 93-94, 94-95 సార్. దీంట్లో వెరీ ఇంపార్టెంట్, కరెంట్ అకౌంట్లో అంటే సార్ మనకు గుర్తుకుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఉంది. ఈ కరెంట్ అకౌంట్లో పూర్తిగా రూపాయి మార్పిడికి అవకాశం కల్పించారు. కరెంట్ అకౌంట్లో రూపాయి మార్పిడికి అవకాశం కల్పించారు. ఇప్పుడు కరెంట్ అకౌంట్కు దీనికి తేడా తెలిసి కదా మీకు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో కేవలం వస్తువులు మరియు సేవలు ఉంటాయి సార్. కరెంట్ అకౌంట్లో ఏమేమి ఉంటాయంటే సార్, వస్తువులు ఉంటాయి, సేవలు ఉంటాయి, ఏకపక్ష బదిలీలు అన్నీ చూడండి, అనగా గ్రాంట్లు, అనగా విరాళాలు, కానుకలు, వీటన్నింటినీ మనం ఏం చేస్తామంటే కరెంట్ అకౌంట్ అంటాం. ఇప్పుడు 1994 ఆగస్టు, ఒకవేళ రేపు ఎగ్జామ్లో మీకు ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. 1994 ఆగస్టు నెలలో ఈ కరెంట్ అకౌంట్లో పూర్తిగా రూపాయి మార్పిడికి అవకాశం కల్పించారు సార్. అంతకుముందు ఏం సార్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో సార్, అంతకుముందు ట్రేడ్ అకౌంట్లో సార్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అన్నా ట్రేడ్ అకౌంట్ అన్నా ఒకటే. ట్రేడ్ అంటే వస్తు సేవలు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించింది. ట్రేడ్ అకౌంట్లో రూపాయి మార్పిడికి పూర్తి అవకాశం కల్పించారు. ఇక్కడ కరెంట్ అకౌంట్ అంటే ఏకపక్ష బదిలీలు కూడా కలుపుకుంటారు. ఈ విధంగా రూపాయి మార్పిడికి ప్రత్యక్షంగా మార్పిడికి అవకాశం కల్పించారు. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలా సార్. ఫస్ట్ ఏం చేసినారు, రూపాయికి పాక్షిక మార్పిడి కల్పించారు. తర్వాత ఏమైంది, కేవలం ట్రేడ్ అకౌంట్లో చేశారు. తర్వాత ఏమైంది, కరెంట్ అకౌంట్ మొత్తం చేయడం జరిగింది. ఇది రూపాయి మార్పిడికి సంబంధించింది సార్. ఇది చూడండి, ఈ కరెంట్ అకౌంట్లో పూర్తిగా రూపాయి మార్పిడికి అవకాశం కల్పించని ఒక కమిటీ వేశారు సార్. ఆ కమిటీ పేరు రంగరాజన్ కమిటీ. కొన్ని 100 సార్లు అడగడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. 1992 సంవత్సరంలో రంగరాజన్ కమిటీ ఆయన ఎన్నో రకాల అంశాల మీద అధ్యయనం చేయడం కోసం వేయడం జరిగింది. అందులో భాగంగా కరెంట్ అకౌంట్లో మీరు రూపాయికి పూర్తిగా మార్పిడి చేసే అవకాశం సార్. ఏమిలే, రూపాయిని పూర్తి మార్పిడి చేసే అవకాశం అంటే ఏమిలే, వాళ్ళ దగ్గర పోకుండా, ఆర్బీఐ దగ్గర పోకుండా డైరెక్ట్ బహిరంగ మార్కెట్లో డిమాండ్ సప్లైని ఆధారంగా చేసుకుని నువ్వే రూపాయి మార్పిడి చేసుకోవడమే రూపాయి మార్పిడికి పూర్తి అవకాశం అంటాం. లేదు, మనం పాక్షికంగా అంటే అర్థం ఏంటంటే ఆర్బీఐ దగ్గర పోవాలా. ఇది ఏ కమిటీ, వెరీ ఇంపార్టెంట్ సార్, రంగరాజన్ కమిటీ. రంగరాజన్ కమిటీ మన ఎకనామిక్స్లో చాలా సార్లు వస్తాడు. మళ్ళీ ఒక దగ్గర మనకు ప్రైవేటీకరణ దగ్గర కూడా వస్తాడు. పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ, రంగరాజన్ కమిటీ. ఈ కోణంలో రంగరాజన్ కమిటీ అనగానే కరెంట్ అకౌంట్లో రూపాయి మార్పిడికి పూర్తిగా అవకాశం కల్పించడానికి కోసం రంగరాజన్ కమిటీ చేస్తే, ఈ కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో 94-95 సంవత్సరంలో రూపాయికి పూర్తిగా మార్పిడి చేసే అవకాశాన్ని కల్పించారు. ఇది కరెంట్ అకౌంట్కి సంబంధించింది సార్. ఇంకా ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మీరు ఏ గ్రూప్ 2 కానీ, ఏ జనరల్ స్టడీస్ ఎకనామిక్స్లో కానీ ఖచ్చితంగా అడుగుతాడు. సరే, ఇప్పుడు చూడండి, కరెంట్ అకౌంట్లో పూర్తిగా రూపాయి మార్పిడికి అవకాశం కల్పించేశారు. ఇంకొక అకౌంట్ సార్, క్యాపిటల్ అకౌంట్ సార్. క్యాపిటల్ అకౌంట్ అంటే విదేశీ పెట్టుబడులు కానీ,
బంగారాన్ని దిగుమతి చేసుకోవడం కానీ, సెక్యూరిటీల అమ్మకం కొనుగోలు కానీ, లేదా ఆస్తుల అమ్మకం కొనుగోలు కానీ, ఇవన్నీ కూడా మన క్యాపిటల్ అకౌంట్ కదా. ఇందులో భాగంగా 1997వ సంవత్సరంలో ఎస్ఎస్ తారాపూర్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్, ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగారు. ఈ రోజు చెప్పిన కమిటీలు 2 ఉన్నాయి. ఒకటి రంగరాజన్ కమిటీ, 2 తారాపూర్ కమిటీ. సార్ రంగరాజన్ కమిటీ అనేటువంటి వ్యక్తి కేవలం కరెంట్ అకౌంట్లో ఉన్నటువంటి రూపాయి మార్పిడికి మాత్రమే అవకాశం కల్పించాడు. కానీ క్యాపిటల్ అకౌంట్లో పూర్తిగా రూపాయికి మార్పిడి చేసే అవకాశం లేదు సార్. కానీ 1997వ సంవత్సరంలో ఎస్ఎస్ తారాపూర్ అనేటువంటి ఒక కమిటీని వేసి, అయ్యా క్యాపిటల్ అకౌంట్లో రూపాయికి పూర్తిగా మార్పిడి చేసే అవకాశం ఉందా అనే కమిటీ వేశారు. ఈ కమిటీ దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. కానీ క్యాపిటల్ అకౌంట్లో రూపాయికి పూర్తిగా మార్పిడి చేసే అవకాశాన్ని కల్పించలేదు. సరే చూద్దాం సార్. మళ్ళీ పాక్షికంగా కూడా కల్పించే అవకాశం మళ్ళీ ఇచ్చింది. అంటే మళ్ళీ చెప్తున్నా, రేపు స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. క్యాపిటల్ అకౌంట్లో రూపాయిని పూర్తిగా మార్పిడి చేసే అవకాశం ఉంది అంటాడు సార్. మళ్ళీ చెప్తున్నా, క్యాపిటల్ అకౌంట్లో రూపాయిని పూర్తిగా మార్పిడి చేసే అవకాశమే లేదు. కేవలం ఎట్లుందంటే పాక్షికంగా ఉంది. రేపు స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. రూపాయి మార్పిడి క్యాపిటల్ అకౌంట్లో పాక్షికంగా ఉంది, కానీ కరెంట్ అకౌంట్లో పూర్తిగా ఉంది. కరెంట్ అకౌంట్లో పూర్తిగా ఉండడానికి కారణం రంగరాజన్ కమిటీ అయితే, క్యాపిటల్ అకౌంట్లో రూపాయి మార్పిడికి పాక్షికంగా కారణం ఏమిటంటే ఎస్ఎస్ తారాపూర్. ఈ కమిటీ ఏం చెప్పిందంటే 1997లో ఈ కమిటీ వేస్తే, అయ్యా రూపాయికి క్యాపిటల్ అకౌంట్లో పూర్తిగా కాకుండా పాక్షికంగా మార్పిడి చేసే అవకాశాన్ని కల్పించండి. సార్ ఎందుకు సార్ అంటే, ఇప్పుడు విదేశీ పెట్టుబడులు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 10,000 కోట్లు వచ్చాయనుకోండి, దాన్ని డైరెక్ట్గా రూపాయలకి మార్చుకున్నాం అనుకోండి, అంటే ఆర్బీఐ కాకుండా బహిరంగ మార్కెట్లో మార్చుకున్నాం అనుకో, రూపాయలు ఎక్కువ వచ్చేస్తారు రూపాయలు. దాన్ని అతికించి మన ఇండియాలోకి వస్తే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. అలా కాకుండా రూపాయలను తగ్గించాలా, అంటే వచ్చే రూపాయలను తగ్గించాలా. అంటే అర్థం ఏంటంటే పాక్షికంగా ఇవ్వాల. కొన్ని ఏమో డైరెక్ట్గా ఇస్తారు, అంటే ఎక్కువ ఇస్తాయి రూపాయలు, కొన్ని ఏమో తక్కువ. ఈ 10,000 కోట్లలో ఒక ఎగ్జాంపుల్, ఒక 60,000 కోట్లు మీరు బహిరంగ మార్కెట్లో, ఒక 6,000 కోట్లు బహిరంగ మార్కెట్లో డిమాండ్ సప్లైని ఆధారంగా చేసుకుని రూపాయలు వస్తాయి. కానీ ఒక 4,000 కోట్లు ఏం చేస్తాయంటే నేను చెప్పినట్టు నాలా, అంటే ఆర్బీఐ చెప్పినట్టు, తద్వారా ఏమైతుందంటే రూపాయలు తగ్గుతాయి. ఎప్పుడైతే రూపాయలు తగ్గుతాయో మన ఇండియాలో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. లేకపోతే ఈ $10,000 10,000 కోట్లు వచ్చేటువంటి డాలర్లను మొత్తం రూపాయలని కన్వర్ట్ చేస్తే రూపాయలు ఎక్కువ వచ్చేసి ఇక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా చాలా సమస్యలు ఉంటాయి, నేను ఒక కోణం మాత్రమే మాట్లాడుతాను. అందులో భాగంగా ఎస్ఎస్ తారాపూర్ ఏం చెప్తారంటే, అయ్యా క్యాపిటల్ అకౌంట్లో మాత్రం మీరు రూపాయికి పాక్షికంగా మార్పిడి చేయండి అని సిఫార్సు చేయడం జరిగింది. అందులో భాగంగా క్యాపిటల్ అకౌంట్లో రూపాయికి పాక్షికంగా మార్పిడి చేసే అవకాశాన్ని కల్పించారు. మళ్ళీ రెండవసారి సార్ 2006వ సంవత్సరంలో కూడా సేమ్ ఎస్ఎస్ తారాపూర్ కమిటీని వేయడం జరిగింది. అయ్యా ఇంతకుముందు మీరు 1997లో మిమ్మల్ని కమిటీ రూపంలో వేసాము, మీరు రూపాయికి పాక్షికంగా మార్పిడి చేసే అవకాశం కల్పించడానికి సిఫార్సు చేశారు. మళ్ళీ చెప్తున్నాము, ఏమైనా పూర్తి మార్పిడి చేసే అవకాశం ఉందా అంటే, ఈ 2006లో వేస్తే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా రూపాయిని క్యాపిటల్ అకౌంట్లో రూపాయిని పూర్తి మార్పిడి చేయాలంటే ద్రవ్యోల్బణం ఎప్పుడూ కూడా 3 నుంచి 5% మధ్యలో ఉండాలి. సార్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అంటాం, 5% ఉండాలి. ఇట్లాంటివి కానీ ఉన్నట్లయితే మీరు చేసుకోండి. కానీ ఈ చేసుకునేది కూడా రూపాయిలో, అంటే క్యాపిటల్ అకౌంట్లో రూపాయిని పూర్తిగా మార్పిడి చేసేటప్పుడు 3 దఫాలుగా చేయండి, ఒకేసారి చేయొద్దండి అని చెప్పి, సార్ గ్రూప్ 2 వాళ్ళు మాత్రం చదువుకోండి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఇది పెద్దగా పట్టించుకోవద్దండి. కమిటీ మాత్రం ఎవరికైనా అడుగుతాడు. సార్ ఈయన ఏం చెప్తారంటే 2006-2007 ఫైనాన్షియల్ ఇయర్లో 100% చేయండి, అంటే ఒక 10-15 అట్లా సార్. 2007 నుంచి 2009లో 100% చేయండి. 2009-2011 మధ్య పూర్తిగా రూపాయి మార్పిడికి అవకాశం కల్పించండి. ఏ అకౌంట్లో సార్? క్యాపిటల్ అకౌంట్లో అని సిఫార్సు చేయడం జరిగింది. అంటే ఎస్ఎస్ తారాపూర్ కమిటీ ప్రకారము 2011 నాటికే క్యాపిటల్ అకౌంట్లో రూపాయికి పూర్తిగా మార్పిడి చేసే అవకాశం కల్పించాలని సిఫార్సు చేయడం జరిగింది. కానీ ఆయన ఏమంటున్నాడు, అయ్యా మీరు ఈ పూర్తి మార్పిడి చేసే అవకాశం ఎప్పుడు ఇస్తారంటే ద్రవ్యోల్బణం 3 నుంచి 5 మధ్యలో ఉంటే ఇవ్వండి అన్నాడు. కానీ
మన భారత ప్రభుత్వము ఈ ద్రవ్యోల్బణాన్ని ఎలాగో కట్టడి చేయలేము, ఖచ్చితంగా ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రూపాయి మార్పిడి పూర్తి అవకాశాన్ని క్యాపిటల్ అకౌంట్లో ఇవ్వలేదు. కేవలం సార్ సిఫార్సు చేసింది అంతే కమిటీ. ఆ కమిటీ చెప్పేసినట్టు వినాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం అన్ని కోణాలను విశ్లేషించి మనకి ఏది అవసరమో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. అందులో భాగంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే పాక్షిక మార్పిడి ఉందో ప్రజెంట్ స్టిల్ 2025 కూడా క్యాపిటల్ అకౌంట్లో పాక్షికంగా మార్పిడి ఉంది సార్. కరెంట్ అకౌంట్లో పూర్తి మార్పిడి అవకాశం ఉంది రూపాయికి. సార్ పాక్షిక మార్పిడి అంటే అర్థం ఏంటంటే నీ దగ్గర ఉన్న డబ్బులు బహిరంగ మార్కెట్లో ఉన్న డిమాండ్ సప్లైని ఆధారంగా చేసుకొని నువ్వు మార్చుకుంటావు. కానీ ఆర్బీఐ ఎంత చెప్తే అట్లా తినేది కొంత ఉంటుంది. ఈ విధంగా 2 రకాలుగా ఉంటుంది కాబట్టి దీన్ని పాక్షిక మార్పిడి అంటారు. సార్ లర్మ్స్ ప్రోగ్రాంలో మనం మాట్లాడుకోవడం జరిగింది లిబరలైజేషన్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సార్ దాన్నే ద్వంద్వ వినిమయ పద్ధతి అని కూడా అంటారు. సార్ 2 రకాలుగా మార్పిడి చేసుకునే అవకాశం, ఒకటి బహిరంగ మార్కెట్, 2 ఆర్బీఐ. దీనినే సార్ అక్కడ 92-93 చెప్పాను చూడండి లర్మ్స్ అనే ప్రోగ్రామ్. లర్మ్స్లో భాగంగా దీన్ని ఏమంటామంటే ద్వంద్వ వినిమయ పద్ధతి అని కూడా అంటారు. ఎందుకంటే ద్వంద్వ వినిమయ పద్ధతి అంటే ఎందుకంటామంటే 2 రకాలుగా మార్చుకుంటారు కదా, అందుకు దీన్ని ద్వంద్వ వినిమయ పద్ధతి అంటాం. ఇది మన రూపాయి మార్పిడికి బీఓకి సంక్షోభం గురించి. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా చదువుకోండి, సులభంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. ఈరోజు చెప్పింది మాత్రం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నిక్కచ్చిగా నేర్చుకోండి. సరే నెక్స్ట్, ఇదే స్థూల ఆర్థిక సంస్కరణలో సార్ మనము స్థూల మరియు నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణలు అన్నాయి కదా. ఈ స్థూల ఆర్థిక సంస్కరణలో 1 ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడము, 2 కోశలోటును తగ్గించడము, 3 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నివారణ. సార్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏమన్నా స్థూల ఆర్థిక సంస్కరణలో భాగంగా ఏమన్నా ఉందంటే ఇంకొకటి ఉంది, దాని పేరే రూపాయి విలువ తగ్గించడం. సార్ ఒకసారి చూద్దాం. దీంట్లో 4 అంశాలు ఉన్నాయి సార్. ఈ 4 అంశాలు నేను ఇక్కడే మీకు చెప్తాను, సులభంగా ఉంటుంది. సార్ రూపాయి విలువను తగ్గించడం. ఫస్ట్ బ్రెయిన్ ఫిట్ చేయండి. రూపాయి విలువ తగ్గుతుంది అంటే సార్ కొంతమందికి అవగాహన ఉండదు, అంటే కొంత అవగాహన ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సార్ ఎప్పుడన్నా కానీ రూపాయి విలువ తగ్గుతుంది అంటే అర్థం ఏంటంటే $1కు రూపాయలు ఎక్కువ వస్తున్నాయి అని అర్థం. మళ్ళీ సార్ చెప్తున్నా, రూపాయి విలువ తగ్గుతుంది అంటే మన వాల్యూ తగ్గుతుంది అంటే $1కు ఎక్కువ రూపాయలు వస్తున్నాయి అని అర్థం. రూపాయి విలువ పెరుగుతుంది అంటే $1కు తక్కువ రూపాయలు వస్తున్నాయి అని అర్థం. సార్ ఈ బేసిక్ నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, $1కు రూపాయి విలువ తగ్గింది అంటే $1కు ఎక్కువ రూపాయలు వచ్చేస్తాయి సార్. సార్ రూపాయి విలువ తగ్గింది అంటే $కు తక్కువ రూపాయలు వస్తాయి సార్. తక్కువ రూపాయలు వస్తాయి ఎప్పుడు రూపాయి విలువ పెరిగితే. మామూలుగా రూపాయి విలువ తగ్గింది అంటే అర్థం ఏంటంటే ఎక్కువ రూపాయలు వచ్చేస్తాయి. ఎక్కువ రూపాయలు వచ్చాయంటే మన రూపాయి విలువ పడిపోయింది అని అర్థం. లేదు సార్ తక్కువ రూపాయలు వచ్చాయంటే రూపాయి విలువ పెరిగింది అని అర్థం. మన రూపాయి వాల్యూ ఏమైందంటే పెరిగింది. సరే ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. ఆ 4 అంశాలు వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో నేర్చుకోండి. ఒకటి డీవాల్యుయేషన్, వెరీ ఇంపార్టెంట్ సార్. బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలా. నేను ఇక్కడే చెప్తున్నా. రీవాల్యుయేషన్ నేను ఇక్కడే చెప్తున్నా కాబట్టి మీరు ఇక్కడే నేర్చుకుంటారు. డివాల్యుయేషన్, రీవాల్యుయేషన్ వెరీ ఇంపార్టెంట్. డిప్రీసియేషన్, అప్రీషియేషన్ ఇవి సార్ వీటిలో. ఈ 4 మీరు ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. వెరీ ఇంపార్టెంట్. 4 ఇంగ్లీష్లో ఉంటారు, ఒక్కొక్క నేర్చుకున్నాను సార్. ఫస్ట్ డివాల్యుయేషన్, దీనికి వ్యతిరేకమైనది రీవాల్యుయేషన్. సార్ డిప్రీషియేషన్, దీనికి వ్యతిరేకమైనది అప్రిషియేషన్. ఏంటో చూద్దాం సార్, జాగ్రత్త అండి. డివాల్యుయేషన్ దీన్నే మూల్యహీనీకరణ అంటారు. తెలుగులో కంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి సార్. ఏంటి డివాల్యుయేషన్ అంటే వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక దేశ కరెన్సీని ప్రభుత్వాలు కావాలనే, ఇది గుర్తుపెట్టుకోవాలా సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక దేశ కరెన్సీని ప్రభుత్వాలు కావాలనే, మళ్ళీ చెప్తున్నా చాలా ఇంపార్టెంట్. ఒక దేశ కరెన్సీని ప్రభుత్వాలు కావాలనే డాలర్తో కానీ బంగారంతో కానీ పోల్చుకొని విలువను తగ్గించడాన్ని డివాల్యుయేషన్ అంటారు
సార్ డి వాల్యుయేషన్. సార్ వాల్యూను తగ్గించుకోవడం. డి అంటే తగ్గడం, వాల్యూని తగ్గడం. సార్ మన రూపాయి విలువను తగ్గించుకోవడం. మళ్ళీ చెప్తున్నా, రూపాయి విలువ తగ్గించుకోవడం అంటే విలువ లేదు రూపాయి కంటే ఎక్కువ రూపాయలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే చెప్పిన. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డివాల్యుయేషన్ అంటే అర్థం ఏంటంటే రూపాయి విలువను తగ్గించడం, నీ యొక్క వాల్యూని తగ్గించడం. ఎప్పుడు నీ వాల్యూని తగ్గిస్తాను అంటే ప్రభుత్వాలే తగ్గిస్తున్నాయి, కావాలని తగ్గిస్తున్నాయి. సరే ఎందుకు తగ్గిస్తాయి మాట్లాడతా. ప్రభుత్వాలు కావాలనే మన రూపాయి విలువను తగ్గిస్తాయి. దేన్ని కంపేర్ చేసుకుని? డాలర్తో కానీ బంగారంతో కానీ కంపేర్ చేసుకుని మన రూపాయి విలువను తగ్గిస్తాయి. సార్ ఎందుకు తగ్గిస్తాయి సార్ రూపాయి విలువను? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. డివాల్యుయేషన్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రభుత్వాలు ఒక దేశ కరెన్సీని డాలర్తో కానీ బంగారంతో కానీ పోల్చుకొని కావాలని తగ్గించడాన్నే డివాల్యుయేషన్ అంటారు. సార్ రూపాయి విలువను మన భారతదేశము రూపాయి విలువను కావాలని అంటే ప్రభుత్వాలే ఇతర డాలర్తో కానీ లేదా బంగారంతో కానీ పోల్చుకొని తగ్గించుకుంటుంది. సార్ ఎందుకు తగ్గించుకోవాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు ప్రజెంట్ ఒక డాలర్కు 80 రూపాయలు వస్తున్నాయి సార్. 80 రూపాయలు వస్తున్నాయి. గవర్నమెంట్ 2025లో డివాల్యుయేషన్ చేసింది సార్. డివాల్యుయేషన్ చేస్తే ఒక డాలర్కు 100 రూపాయలు వస్తాయి సార్. ఎందుకు 100 రూపాయలు వస్తాయంటే ఇప్పుడు చెప్పిన వాల్యూ తగ్గింది అంటే అర్థం ఏంటంటే మనకు వాల్యూ లేదంటే రూపాయలు ఎక్కువ వస్తాయి. అంత ఎక్కువ వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఎగుమతిదారును సార్. నేను ఎగుమతిదారును. నా దగ్గర ఒక పెన్ను ఉంది. ఈ పెన్నును ఏం చేసినానంటే ఈ పెన్నును అమెరికా ఓడికి ఎగుమతి చేసిన. సార్ పెన్నును. వెరీ ఇంపార్టెంట్. అమెరికా ఓడికి ఎగుమతి చేస్తే అమెరికా ఓడి ఏం చేశాడంటే నాకు డాలర్లు ఇచ్చాడు సార్. వాడు డాలర్ నాకు ఇచ్చాడు సార్. ఇక్కడ చూడండి, డాలర్లు ఇచ్చాడు. ఒక డాలర్ ఇచ్చాడు అనుకోండి. ఆ డాలర్ తీసుకొని బహిరంగ మార్కెట్లోకి వస్తే నాకు అన్ని వచ్చినాయంటే 100 రూపాయలు వచ్చినాయి సార్. ఎందుకంటే ఇప్పుడు డివాల్యుయేషన్ జరిగింది, రూపాయి విలువ తగ్గించినాడు. అదే ఇంతకు ముందు 2025లో డివాల్యుయేషన్ జరిగింది అనుకున్నాం. ఒకవేళ జరగక ముందు ఒక డాలర్ వస్తే నాకు 80 రూపాయలు వచ్చేది. అంటే ఇప్పుడు నాకు 20 రూపాయలు లాభము సార్. డివాల్యుయేషన్ చేస్తే ఎగుమతిదారులకు లాభదాయకం. మళ్ళీ చెప్తున్నా సార్, డివాల్యుయేషన్ చేస్తే ఎగుమతిదారులకు లాభదాయకం. మన దేశ వస్తువులు ఎగుమతులు బాగా పెంచడం కోసమే డివాల్యుయేషన్ చేస్తారు. ఒరే బహిరంగ మార్కెట్లో ఒక వస్తువుల మీద వారు డాలర్లు ఇస్తారా, ఆ డాలర్లు నెత్తకచ్చుకొని మనం ఇక్కడ వాడుకుంటే మనకు రూపాయలు ఎక్కువ వస్తున్నాయిరా. కాబట్టి ఎగుమతులు అద్భుతంగా పెరుగుతాయి. ఎందుకంటే డివాల్యుయేషన్ చేయడం వల్ల రూపాయల సంఖ్య పెరుగుతుంది సార్. ఆ రూపాయలు తెచ్చుకుంటాం. నీకు డివాల్యుయేషన్ చేస్తే ఏమి, రీవాల్యుయేషన్ చేస్తే ఏమి, నీకు కావాల్సిన రూపాయలు కావాలా. డాలర్తో పని లేదు సార్. డాలర్లు తెచ్చుకొని నువ్వు ఇక్కడ ఇండియాలో వాడుకుంటావా? అస్సలు వాడుకునే అవకాశమే లేదు. నీకు కావాల్సింది ఏంటి? వాడు డాలర్లు ఇస్తే ఆ డాలర్లు తీసుకుని వేరే దగ్గర పెడితే మనకు రూపాయలే కన్వర్ట్ అవుతుంది. వేరే దగ్గర అంటే ఏం లేదు సార్. ఆర్బీఐ దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు సార్. ఆర్బీఐ దగ్గర ఇస్తే తక్కువ ఇస్తుంది, ఆ మాట మాట్లాడద్దండి. ఎందుకనగా రూపాయికి పూర్తిగా మార్పిడి అవకాశం కల్పించారు. ఇంతకుముందు అక్కడ 40-60 లేదు సార్. ఎక్కడైనా తీసుకోరా బాబు, నీకు ఒకటి రేటే. బహిరంగ మార్కెట్ ఆధారంగా చేసుకునే వాడు 100 రూపాయలు డబ్బులు ఇస్తే ఆ 100 రూపాయలు వాడుకుంటాం కదా సార్. ఇప్పుడు చూడండి, దిగుమతి చేసుకోవాలి సార్. ఇదే పెన్ను దిగుమతి చేసుకోవాలి సార్. ఇదే పెన్నును దిగుమతి చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇదే పెన్నును దిగుమతి చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వానికి కూడా డాలర్ రూపంలో ఇవ్వాలా. రూపాయలు తీసుకుంటే వాడికి డాలర్ లేదు కదా. అప్పుడు డాలర్ లేదంటే డాలర్లు యాడ్ చిక్కుతాయంటే రకరకాల ఎక్స్చేంజ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేం చేసినంటే ఇప్పుడు దిగుమతి చేసుకోవాలి సార్. నాకు దగ్గర ఒక పెన్ను లేదు. ఒక పెన్ను అమెరికాలో ఉంది. అమెరికా కంపెనీ వాడు తయారు చేశాడు. ఈ పెన్ను దిగుమతి చేసుకోవాలా. నేను రీటైల్కి మళ్ళీ అమ్ముకుంటానే. నేను మరొక 100 పెన్ను దిగుమతి చేసుకోవాలనుకున్నా. ఇప్పుడు నేనేం చేయాలి? వాడికి డాలర్ లేదంటే ఆర్బీఐ దగ్గర పోవాలా, లేకపోతే ఎక్స్చేంజ్ రేట్ దగ్గర చాలా ఉంటాయి సార్. వాళ్ళ దగ్గర పోయి నేను డాలర్లు కాలని పోయినప్పుడు ఒక డాలర్ ఎంత? 100 రూపాయలు. కాబట్టి నా డబ్బులన్నీ వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఎంత ఉంటాయి? 80 రూపాయలు ఉంటాయి. ఇంతకుముందు 80 రూపాయలు ఎత్తుకొని పోతే ఒక డాలర్ వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది? 100 రూపాయలు తీసుకొని వాళ్ళ నాకు డాలర్లు కావాలంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? పెన్ను విలువ ఏం తగ్గడం లే. పెన్ను విలువ అట్లే ఉంది. ఇండియాలో నేను పెన్ను విలువను ఏం చేయాలా? ఇండియాలో పెంచుకోవాలా. ఇండియాలో పెంచుకుంటే నాకు లాభం వచ్చేది. ఎందుకు? ఒక పెన్ను మీద 20 రూపాయలు పెరిగింది. ఇంతకుముందు పెన్ను ఒక డాలర్ అంటే 80 రూపాయలు ఉండేది. ఇప్పుడు పెన్ను డాలర్ ఏం మారలేదు సార్. డాలర్ విలువ మారలేదు, రూపాయల్లో కన్వర్ట్ అయ్యేది మారింది. రూపాయి విలువను తగ్గించారు, రూపాయి విలువ మారింది. కాబట్టి ఏమైందంటే మనము డాలర్ కావాలంటే 100 రూపాయలు లెక్క వారికి ఇచ్చి మన డాలర్ తీసుకొని అమెరికా వాళ్ళకి డాలర్ ఇస్తే మళ్ళీ వాడు పెన్నులు ఇస్తాడు. ఇప్పుడు పెన్ను విలువ ఇంతకుముందు 80 రూపాయలు ఉండే. ఎందుకంటే ఒక డాలర్ విలువ 80 కాబట్టి
ఇప్పుడు పెన్ను విలువ 100 రూపాయలు. కాబట్టి పెంచాలా. మరి పెన్ను విలువ 20 రూపాయలు పెంచాలంటే ఈ వచ్చేటువంటి లాభం తక్కువగా ఉంటుంది. ప్లస్ వినియోగదారులు కూడా ధరలు పెరిగినాయి అని చెప్పి ఎవరు కొనడు. దీనివల్ల ఏం చేస్తారంటే డివాల్యుయేషన్ చేస్తారు. అనగా వెరీ ఇంపార్టెంట్ సార్. మళ్ళీ ఒకవేళ ఎవరికైనా అర్థం కాకుంటే దీన్ని ఇంకొకసారి వినండి సార్. సార్ డివాల్యుయేషన్ చేయడం వల్ల ఒక స్టేట్మెంట్ ఉంటుంది సార్. డివాల్యుయేషన్ చేయడం వల్ల భారతీయ వస్తువులు ఎగుమతిదారులకు చౌకగా లభిస్తాయి, విదేశీయులకు చౌకగా అందుతాయి. సార్ విదేశీయులకు చౌకగా ఎట్లా అందుతాయంటే సార్ జాగ్రత్త అండి. ఇంతకుముందు అమెరికా వాడు $1 అమెరికా వాడు ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్ అమెరికా వాడు మనకి ఇవ్వాలనుకో. ఇంతకుముందు అమెరికా వాడు $1 ఎట్టకపోతే ఒక పెన్నే వచ్చేది. ఎందుకు? 80 రూపాయలు కాబట్టి. సార్ 80 రూపాయలు కట్టి ఒక పెన్ను ఇచ్చేది మన వస్తువు. ఇప్పుడు అమెరికా వాడు ఏం చేసినట్టు 100 రూపాయలు తీసుకున్నాడు. 100 రూపాయలు తీసుకున్నాడు $1 అంటే వాడికి 20 రూపాయలు ఇంకా లాభం కాబట్టి. ఎందుకంటే 100 రూపాయలు వచ్చింది సార్. 100 రూపాయలు వచ్చింది కాబట్టి అంటే వాడు దగ్గర ఒక 240 రూపాయలు పెట్టుకుంటే 3 పెన్నులు వస్తాయి. ఎంత ఇంతకుముందు. ఇప్పుడేమైంది తెలుసా సార్? వాడికి 100 రూపాయలు వచ్చినాయి అంటే వాడికి $3 ఎక్స్చేంజ్ రేట్ దగ్గర పెడితే 300 రూపాయలు వచ్చాయి. ఇంతకుముందు 240 రూపాయలు వచ్చేది. మనకు 240 రూపాయలు ఇచ్చి పెన్నులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా 240 ఇస్తాడు కానీ మనకి 60 రూపాయలు జోలు పెట్టుకుంటాడు. ఇంకా ఏదే వస్తువులు మన భారతీయ వస్తువులు కనొచ్చు. అనగా డివాల్యుయేషన్ చేయడం వల్ల ఏం లేదు సార్. డివాల్యుయేషన్ చేయడం వల్ల విదేశీయులకు మన వస్తువులు చౌకగా లభిస్తాయి. అదేవిధంగా డివాల్యుయేషన్ చేయడం వల్ల మన వస్తువులు ఎప్పుడైతే చౌకగా లభిస్తాయో వాడు ఏం చేస్తాడంటే ఎక్కువగా కొంటాడు. అనగా ఎగుమతులు పెరుగుతాయి. సార్ డివాల్యుయేషన్ చేయడం వల్ల మన వస్తువులు ముఖ్యంగా దిగుమతి వస్తువులు తగ్గుతాయి. సార్ దిగుమతులు చేసుకోవాలంటే మనకి రూపాయల్లో మనకి డాలర్లు వెళ్ళా. మనం ఎక్కువ రూపాయలు పెట్టి డాలర్లు కొనాలి పెట్టుకోవాలా. కాబట్టి మనకు అవసరమా? అందుకని దిగుమతి మనం తక్కువైపోతుంది. విదేశీ వస్తువులు మనకు కాస్ట్ అవుతాయి. సార్ ఎట్లా కాస్ట్ ఎట్లా తక్కువ అనేది 2 సార్లు చదవండి సార్. అంత తొందరగా అర్థం కాదు. కానీ నేను మనం మళ్ళీ ద్రవ్య బ్యాంకింగ్ వచ్చేటప్పుడు చక్కగా మాట్లాడదాం. ఇక్కడ ఒక విషయం మాత్రం ఈ కోణంలో మాత్రమే చదువుకోండి. ఇంకా డీటెయిల్గా ఉంటుంది సార్. మళ్ళీ చెప్తున్నా, డివాల్యుయేషన్ అంటే ఏంది సార్? డివాల్యుయేషన్ అంటే ఏంలే, ఒక దేశ కరెన్సీని కావాలనే ప్రభుత్వాలు బంగారంతో కానీ డాలర్తో కానీ పోల్చి విలువను తగ్గించేదాన్ని డివాల్యుయేషన్ అంటారు. సార్ మన భారత ప్రభుత్వం ఎప్పుడైనా డివాల్యుయేషన్ చేసిందా? ఇప్పటి వరకు 3 సార్లు డివాల్యుయేషన్ చేసింది సార్. 3 సార్లు డివాల్యుయేషన్ చేసింది సార్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 1949వ సంవత్సరం కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు అడిగారు. మొదటిసారి సార్ 1966 రెండవసారి, 1991 జూలై 1వ తేదీన, 1991 జూలై 3. సార్ చాలామంది ఏమనుకుంటున్నారంటే 4 సార్లు అనుకోద్దండి సార్. 4 సార్లు ఏమిలా 3 సార్ల కిందే పరిగణిస్తారు. ఒకే సంవత్సరంలో వెంటనే జస్ట్ జూలై 1వ తేదీన ఒకటి, జూలై 3వ తేదీన ఒకసారి. సార్ ఒకసారి చూద్దాం సార్. 1949లో 30.5% విలువను తగ్గించుకున్నాం సార్ మనము. అంటే 30.5% విలువను తగ్గించుకొని డాలర్తో మనం ఏం చేస్తామంటే రూపాయిని డివాల్యుయేషన్ చేసుకున్నాము సార్. 1966లో వెరీ ఇంపార్టెంట్ సార్, 37% తగ్గించుకున్నాము. అంటే సార్ ఇక్కడ ఇదో జూలై 1, జూలై 3. సార్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. జూలై 1వ తేదీన 13%, సార్ జూలై 3వ తేదీన 9%. అనగా ఓవరాల్గా ఇక్కడ 22% తగ్గించుకున్నాం. ఇక్కడ చూడండి సార్, ఒకటేమో 30.5, ఇంకోటేమో 37%, ఇంకోటేమో 22%. సార్ ఓవరాల్గా మనం మొత్తం 3 సార్లు చేస్తే ఈ మూడింటిలోనూ అత్యధికంగా ఈ క్రింది ఏ సంవత్సరంలో డివాల్యుయేషన్ చేశారంటే 1966వ సంవత్సరంలో. ఎంత శాతము? 37% డివాల్యుయేషన్ చేసిన చూడండి. ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే ఈ 1949లో డివాల్యుయేషన్ మొదటిసారిగా చేశారు కదా సార్. డివాల్యుయేషన్ మొదటిసారిగా ఎప్పుడు చేశారని కొన్ని వందల సార్లు అడిగాడు. రెండవసారి ఎప్పుడు చేశారని అడిగారు. మూడవసారి ఎప్పుడు చేశారని అడిగారు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. 1949లో మొదటిసారిగా 30.5% డివాల్యుయేషన్ చేసినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఆయనే జాన్ మక్తాయ్ సార్. జాన్ మక్తాయ్ వెరీ ఇంపార్టెంట్. రెండవ ఆర్థిక మంత్రి అయిన సార్. మొదటి ఆర్థిక మంత్రి పాలిటీలో షణ్ముఖం శెట్టి పేరు వినే ఉంటారు. ఆయన స్వతంత్ర భారతదేశానికి అయితే ఈయన గణతంత్ర భారతదేశానికి. సార్ వెరీ ఇంపార్టెంట్ జాన్ మక్తాయ్ సార్. జాన్ మక్తాయ్ అనేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కాలంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే రూపాయి విలువను కావాలని తగ్గించుకుంది. ఎంత తగ్గించుకుంది? 30.5% తగ్గించుకుంది. అదే విధంగానే 1966వ సంవత్సరంలో
ఎక్కువ శాతం 37% తగ్గించడం జరిగింది డివాల్యుయేషన్. అనగా భారత ప్రభుత్వం ఇప్పటి వరకు 3 సార్లు డివాల్యుయేషన్ చేస్తే అందులో 1966 సంవత్సరంలో ఎక్కువ శాతం డివాల్యుయేషన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫైనాన్షియల్ మినిస్టర్ అంటే సుచీంద్ర చౌదరి సార్, సుచీంద్ర చౌదరి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ సుచీంద్ర చౌదరి పాలన అంటే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ సార్, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఈ సుచీంద్ర చౌదరి అనేటువంటి ఒక వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ సార్, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అత్యధికంగా డివాల్యుయేషన్ చేయడం జరిగింది. ఇక చూడండి, 1991 జూలై 1వ తేదీన 13%, 1991 జూలై 3న అంటే నెక్స్ట్ డేనే సార్ 9%, రెండు కలిపి 22%. ఈ 22% చేసినప్పుడు ఎవరంటే మనందరికీ తెలిసిందే, మన మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, దేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నారు. ఈ విధంగా భారతదేశంలో డివాల్యుయేషన్ ఇప్పటి వరకు 3 సార్లు చేయడం జరిగింది. 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి సార్. డివాల్యుయేషన్ అంటే ఏంటో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఎవరికైనా అర్థం కాకపోకుండా పోతే 1-2 సార్లు చదవండి. కానీ మనం ద్రవ్యము బ్యాంకింగ్ వచ్చినప్పుడు డీటెయిల్గా మాట్లాడాలి. ఇక్కడ మీకు బేసిక్ నాలెడ్జ్ కోసం చెప్పడం జరిగింది సరే. ఇంకా ఉన్నాయి కొన్ని పదాలు చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ సింపుల్ ఒక్కొక్కటి దాని గురించి చాలా సింపుల్గా మాట్లాడదాం. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఒక్కొక్క పదం గురించి డివాల్యుయేషన్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు చూడండి, రీవాల్యుయేషన్ పేరులోనే ఉంది సార్. రీవాల్యుయేషన్ వాల్యూని తిరిగి పెంచుకోవడం. రీవాల్యుయేషన్ అంటే ఏం లే, డివాల్యుయేషన్కి వ్యతిరేకం. ఏం లేదు సార్, ఒక దేశ కరెన్సీని ఒక ప్రభుత్వము కావాలని డాలర్తో కానీ బంగారంతో కానీ పోల్చుకొని తన విలువను పెంచుకోవడాన్ని సార్ డి అంటే తగ్గించడం సార్, రీ అంటే పెంచుకోవడం. ఇదే గుర్తుపెట్టుకోండి సార్. ఈ రెండిట్లోనూ ప్రభుత్వాలే చేస్తాయి. మళ్ళీ చెప్తున్నా, కావాలనే ప్రభుత్వాలు రూపాయి విలువను పెంచుతాయి, కావాలనే ప్రభుత్వాలు రూపాయి విలువను తగ్గిస్తాయి. ఇక్కడ చూడండి, రూపాయి విలువను ఏం చేస్తాయి, పెంచుతున్నాయి సార్. ఇప్పుడు డాలర్కు 80 రూపాయలు వస్తున్నాయి సార్. ఇప్పుడు మనకు ప్రజెంట్ సార్, ఒకవేళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ రీవాల్యుయేషన్ చేసింది సార్, కావాలని రూపాయి విలువను పెంచింది అనుకున్నాం సార్, పెంచేసింది రూపాయి విలువ. ఇప్పుడు చెప్పిన సార్, వీడియో ప్రారంభంలో చెప్పిన సార్, రూపాయి విలువ పెరిగిందంటే డాలర్కు రూపాయలు తగ్గుతాయి సార్. రూపాయి విలువ పెరిగిందంటే డాలర్కు వచ్చే రూపాయలు తగ్గుతాయి. ఇప్పుడు డాలర్కు 40 రూపాయలు అనుకోండి వచ్చేది సార్. డాలర్కు రూపాయికి ఒక డాలర్కు 40 రూపాయలే. కారణం ఏంటంటే రూపాయి విలువ పెరిగింది సార్. విలువ పెరిగింది అంటే దానికి వచ్చే రూపాయలు తగ్గుతాయి. ఇది ఎవరు చేస్తారంటే రీవాల్యుయేషన్ ప్రభుత్వాలు చేస్తాయి సార్. ఇప్పటి వరకు మన భారత ప్రభుత్వం రీవాల్యుయేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదో మీకు ఐడియా ఉంటుంది. ఇది అర్థమైందంటే ఇది అర్థమవుతుంది. ఎందుకోసం అంటే సార్, రీవాల్యుయేషన్ చేసిందనుకో మొత్తం ఎగుమతులన్నీ పడిపోతాయి సార్. మళ్ళీ చెప్తున్నా, అసలు ఎగుమతులు విపరీతమైన కాస్ట్ అయిపోతాయి. ఎగుమతులు కాస్ట్ అయితే మన భారతీయ వస్తువులు ఎవరు కొంటాడు, కొనడు. రీవాల్యుయేషన్ చేసింది అంటే డాలర్ మనకు వచ్చేదంటే 40 రూపాయలే. వాడు ఎన్ని డాలర్లు ఎత్తే అన్ని రూపాయలు వస్తుంది. ఆ రూపాయలు తీసుకొని మన వస్తువులు కొనాలా. కాబట్టి డాలర్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి నష్టం. కాబట్టి ఎప్పుడూ కూడా ఎగుమతిదారులు నష్టపోతారు సార్. దిగుమతులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది సార్. ఎప్పుడైతే దిగుమతులు పెరిగినాయనుకో భారతీయ వస్తువులు ఇక్కడ లోకల్లో డిమాండ్ ఏమైపోతుందంటే పడిపోతుంది. కంపెనీలు నష్టాలు కూరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు రీవాల్యుయేషన్ భారత ప్రభుత్వం చేపట్టలేదు. కానీ డివాల్యుయేషన్ మాత్రం ఎన్నిసార్లు చేసిందంటే 3 సార్లు చేసింది. ఒక సంవత్సరంలో మాత్రం 2 సార్లు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, డివాల్యుయేషన్ అంటే ప్రభుత్వాలే కావాలని చేస్తాయి, విలువను తగ్గిస్తాయి సార్. రీవాల్యుయేషన్ అంటే ప్రభుత్వాలే కావాలని రూపాయి విలువను పెంచుతాయి. 1కి 2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది డివాల్యుయేషన్ అనుకోండి, ఇది రీవాల్యుయేషన్ అనుకోండి సార్. ఎప్పుడైనా రూపాయి విలువ పెరిగింది అంటే దానికి వచ్చే డాలర్కి వచ్చే డబ్బులు తగ్గుతాయి అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఎందుకంటే చూడడానికి సింపుల్గానే ఉంటుంది సార్, అర్థం చేసుకుంటే కష్టం సార్. ఇక్కడ చూడండి, డిప్రిసియేషన్, అప్రిసియేషన్ సార్. ఒకటి చూడండి, డిప్రిసియేషన్, అప్రిసియేషన్ ఏం లేదు సార్. ఇదో ఇక్కడ ఎవరు చేశారు డివాల్యుయేషన్లో ప్రభుత్వాలే కావాలని చేశాయి. ఇక్కడ చూడండి, డిప్రిసియేషన్ అంటే మార్కెట్ యొక్క శక్తుల వల్ల సార్. మార్కెట్లో డిమాండ్ సప్లైల వల్ల సార్. మార్కెట్లో ఉన్న డిమాండ్ సప్లైల వల్ల ఒక దేశ కరెన్సీ డాలరు బంగారంతో పోలిస్తే
డాలరు బంగారంతో పోలిస్తే తగ్గిందనుకో దాన్ని డిప్రీసియేషన్ అంటాం. సార్ ఇక్కడ ఎవరు చేయడం లేదు సార్ డిమాండ్ సప్లైని బట్టే మారుతా ఉంటుంది సార్ డాలర్కు డిమాండ్ పెరిగింది అంటే అర్థం ఏంటంటే డాలర్ డిమాండ్ పెరిగిందంటే డాలర్ విలువ పెరిగింది అని అర్థం. డిమాండ్ పెరిగిందంటే డాలర్ విలువ పెరిగింది సార్. ఈ విధంగా ఒక దేశ కరెన్సీ మార్కెట్ శక్తుల వల్ల డిమాండ్ సప్లైను బట్టి ఒక దేశ కరెన్సీ తగ్గిందనుకో సార్ ఏమిలే. ఇప్పుడు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా డాలర్ను ఒప్పుకుంటున్నారంటే అందరూ డాలర్ కావాలని కోరుకుంటున్నారు సార్. అమెరికా వాడు కోరుకుంటాడు, చైనా వాడు కోరుకుంటాడు, బ్రిటన్ వాడు కోరుకుంటాడు, ఇండియా వాడు కోరుకుంటాడు. ఎందుకు సార్ డాలర్ కావాలని కోరుకుంటారంటే డాలర్ను తీసుకుపోయి ప్రపంచ దేశంలో ఏ వస్తువునైనా కొనచ్చు అంటే దాని డిమాండ్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కానీ సొమాలియా కానీ ఆ దేశంలో కూడా లావాదేవీలు జరపచ్చు సార్. మనం ఎగ్జాంపుల్ సొమాలియాలో గోధుమలు కొనకాలనుకున్నాము. గోధుమలు కొనాలంటే సొమాలియా దేశ కరెన్సీ కావాలా, కానీ డాలర్ దొరికితే చాలు వాడు ఈజీగా డాలర్ని ఏం చేస్తాడంటే తీసుకుంటాడు. ప్రపంచంలో అన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తున్న ఏకైక కరెన్సీ ఏంటంటే డాలర్. కాబట్టి డాలర్ విలువ ఎప్పుడు తగ్గదు. ఎందుకు తగ్గదంటే దీనికి అందరూ కావాలని కోరుకుంటారు అంటే దీనికి డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డాలర్ వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ సప్లైని ఆధారంగా చేసుకుని ఒక దేశ కరెన్సీ తగ్గితే సార్ ఇప్పుడు మన దేశ కరెన్సీ ఈ డాలర్ డిమాండ్ ఉంది కానీ మన ఇండియా రూపాయి డిమాండ్ ఏం చేస్తారు, ఎవరు చేయరు. ఒకవేళ అబ్బా అంటే మన దేశ వస్తువులు కొనే వాళ్ళు ఎవరైనా ప్రపంచ దేశంలో వాళ్ళు మాత్రమే రూపాయికి డిమాండ్ సృష్టిస్తారు. అంతేగాని ప్రపంచంలో అన్ని దేశాలలో ఇండియా రూపాయి కావాలని డిమాండ్ చేయరు డాలర్ మాదిరిగా. ఎందుకంటే డాలర్కున్న కన్వర్టబిలిటీ రూపాయికి లేదు. రూపాయి కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే కన్వర్టబిలిటీ ఉంది, అంటే మార్పిడి ఉంది. డాలర్కి అట్లా కాదు. ఈ విధంగా ఒక దేశ కరెన్సీ మార్కెట్ శక్తుల వల్ల డిమాండ్ సప్లైని ఆధారంగా చేసుకుని విలువ తగ్గితే సార్ ఇక్కడ ప్రభుత్వాలు చేయు సార్ డిమాండ్ సప్లైని బట్టి చేస్తుంది సార్. అదే ద్రవ్యోల్బణంలో డిమాండ్ సప్లైని బట్టి కదా ధరలు పెరిగేది. అదే విధంగానే మార్కెట్ శక్తుల వల్ల డిమాండ్ సప్లైని ఆధారంగా చేసుకుని ఒక దేశ కరెన్సీ తగ్గితే దాన్ని డిప్రీసియేషన్ అంటారు సార్. మళ్ళీ చెప్తున్నా, డిప్రీసియేషన్ అనగా మార్కెట్ శక్తుల వలన ఒక దేశ కరెన్సీ తగ్గడము డిప్రీసియేషన్ సార్. రివర్స్ చూడండి, అప్రీసియేషన్ సార్. మార్కెట్ శక్తుల వల్ల ఒక దేశ కరెన్సీ విలువ పెరగడం సార్. మార్కెట్ శక్తుల వల్ల అనగా డిమాండ్ సప్లై వల్ల ఒక దేశ కరెన్సీ యొక్క విలువ పెరిగితే దాన్ని ఏమంటామంటే అప్రీసియేషన్. ఈ రెండు కావాలని మన ప్రభుత్వాల చేతుల్లో ఉండవు. అవి ఆటోమేటిక్గా డిమాండ్ సప్లైని బట్టి ఒకటి పెరుగుతుంది, విలువ తగ్గుతుంటుంది. ఇప్పుడు చూడండి, మనం రోజు పత్రికలు చూస్తుంటాం డాలర్ విలువ, రూపాయి విలువ పడిపోయింది సార్. పత్రికలు చూడండి రూపాయి విలువ పడిపోయింది సార్. ఎప్పుడన్నా కానీ రూపాయి వాల్యూ పడింది అంటే సార్ మళ్ళీ చెప్తున్నా అది డిప్రీసియేషన్. అంటే గవర్నమెంట్ చేయాల, అది మార్కెట్లో ఉన్న డిమాండ్ సప్లైని బట్టి మారుతుంటుంది. ఎప్పుడు తగ్గుతుందంటే ప్రభుత్వాలు చేస్తే డివాల్యుయేషన్ తగ్గుతుంది. ఇది డిప్రీసియేషన్ సార్. మళ్ళీ చెప్తున్నా, డిప్రీసియేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశ కరెన్సీ మార్కెట్ శక్తుల వల్ల డిమాండ్ సప్లై వల్ల రూపాయి విలువ తగ్గితే దాన్ని డిప్రీసియేషన్ అంటారు. మరి అప్రీసియేషన్ అంటే అర్థం ఏంటంటే రూపాయి విలువ మార్కెట్ శక్తులలో పెరగడం. ఇప్పుడు మనం రోజు పత్రికలో చూస్తుంటాం 15 రోజులకు 20 రోజులకు రూపాయి విలువ తగ్గింది సార్. రూపాయి వాల్యూ తగ్గింది అంటే ఎక్కువ రూపాయలు వస్తాయి అని అర్థము. ఎక్కువ రూపాయలు వస్తాయి, ఒక డాలర్కి 80 రూపాయలు వస్తాయి. ఇది రూపాయి విలువ పెరిగింది అని అర్థం సార్. ఇదో అప్రీసియేషన్లో ఎట్లా జరుగుతుంది, డిప్రీసియేషన్లో ఎట్లా జరుగుతుంది. ఏం లేదు సార్, రూపాయి విలువ తగ్గితే మనకు లాభం ఎగుమతిదారులకు, రూపాయి విలువ పెరిగితే దిగుమతిదారులకు లాభం అని గుర్తుపెట్టుకోండి. రివర్స్ అంత ఇంకేమీ లేదు. జస్ట్ రూపాయి విలువ తగ్గిందా మన వస్తువులు బాగా బ్రహ్మాండంగా కొంటారు, దిగుమతులు తగ్గిపోతాయి. ఎందుకంటే ఎక్కువ రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుంది. అదే రూపాయి విలువ పెరిగింది అనుకోండి, ఇట్లా నష్టము అట్లా లాభం. ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కానీ అంతర్జాతీయ వ్యాపారంలో వస్తుంది. మళ్ళీ ద్రవ్యం బ్యాంకింగ్ అనే దగ్గర కూడా మనం చక్కగా మాట్లాడతాం. ఇది మనకు ఇది స్థూల ఆర్థిక సంస్కరణలో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు. దాని తర్వాత లాస్ట్ది నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణలో భాగంగా ఎల్పిజి ఏ విధంగా అమలు చేశారు, అది గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా తగ్గించడం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. కానీ ఈరోజు చెప్పిన సెషన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ సార్. అర్థం కాకుండా పోతే 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.